పాకిస్తాన్ ఇప్పటికే ఇండియన్ ఆర్మీతో భయపడి చస్తుంటే మరొక ఇండియన్ గ్యాంగ్స్టర్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఎవరో కాదు, బిష్నోయ్ లారెన్స్. ఇండియాలోనే అసలు మామూలు గ్యాంగ్స్టర్ కాదు. ప్రతి చోట కూడా వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది. దాదాపు 100కి పైన స్నైపర్ గన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి గ్యాంగ్ దగ్గర కూడా వాళ్ళు ఒక వ్యక్తికి స్కెచ్ చేశారంటే మరుసటి రోజు ఆ వ్యక్తి తలని తీసుకొచ్చేస్తారు. అయితే ఈ పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న ఈ వార్లో బిష్నాయ్ గ్యాంగ్ చాలా సెన్సేషనల్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎవరైతే లష్కర్ ఏ తోయిబా హఫీజ్ సయ్యద్ ఉన్నారో అతను చీఫ్, అతని తల పట్టుకొస్తానంటూ కూడా వీళ్ళు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన పీపుల్స్ పాకిస్తాన్ పార్టీకి సంబంధించిన ఒక మినిస్టర్ ఒక మాట అంది, అయోధ్య రామాలయం కూల్చేసి దానిపైన బాబ్రీ మసీద్ మళ్ళీ నిర్మిస్తాం, దానికి మొట్టమొదటి ఇటుగా ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పెట్టిస్తామంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. చూసుకున్నాం, వాటికి సరైన సమాధానం కూడా మనం ఇచ్చేసాం. అయితే దానికి ఈరోజు బిష్నాయ్ గ్యాంగ్ రియాక్ట్ అయ్యారు. వాడి తల తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పటివరకు తెలుసు హఫీజ్ సయ్యద్ ఈ లష్కర్ ఏ తోయిబా ఈ ఉగ్రవాద సంస్థకి చీఫ్. అతను పలు దేశాలకు కూడా పనిచేస్తున్నాడు ఉగ్రవాదిగా. ఈ బాంబులు పెట్టడం, ఎవరినైనా వ్యక్తుల్ని టార్గెట్ చేసి లేపేయడం, పొలిటీషియన్స్ లేపేయడం, ఇటువంటి అన్నీ కూడా చేస్తుంటాడు. అతన్ని పట్టిస్తే కోట్లలో రివార్డు ఉంది. ఇప్పుడు ₹1,00,000 చాలు అతని తలను తీసుకొస్తామంటూ వీళ్ళు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. గతంలో కూడా మనకు తెలుసు బిష్నాయ్ లారెన్స్ గ్యాంగ్ దేనికోసం వాళ్ళు ఫైట్ చేశారు. కృష్ణా జింక, దాన్ని ఒక దైవంగా వాళ్ళు భావిస్తారు. అలాంటి జింకని కొంతమంది వ్యక్తులు చంపారని తెలిసిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళని వదల్లా. ప్రస్తుతం బిష్నాయ్ ఒక జైల్లో ఉన్నారు. అయినా కానీ బయట టీం, అలా బయట ఉన్న గ్యాంగ్ స్కెచ్ చేసిందంటే, స్పాట్ పెట్టారంటే లేచిపోవాల్సిందే. బిష్నాయ్ గ్యాంగ్ ఆర్మీ కన్నా డేంజరా? ఒకవేళ బిష్నాయ్ గ్యాంగ్ లష్కర్ ఏ తోయిబాని టార్గెట్ చేస్తే అతన్ని చంపేస్తారా? మీరు ఏమనుకున్నారో ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే ఇతను ఊచకోత మొదలు పెడితే ఇక చావే. చాలామంది కూడా ఇదే రకంగా అతని గురించి మాట్లాడుతున్నారు. మనం సాధారణంగా ఇటువంటి మనుషుల్ని సినిమాల్లో చూస్తాం, కానీ మన ఇండియాలో ఇలాంటి రియల్ గ్యాంగ్స్టర్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇతనికి విపరీతమైన క్రేజ్, విపరీతమైన ఫ్యాన్స్, ఇతని కోసం చచ్చిపోతారు, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. అటువంటి వ్యక్తి అని చెప్పేసి లారెన్స్ బిష్నాయ్ గురించి చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ నోట్ ఏంటి, దాని గురించి పూర్తిగా మనకి ఎవరిని ఇవ్వడానికి మా హారిక లైన్లో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి. ఇప్పటికే పాకిస్తాన్ వణికిపోయి భయపడుతూ వాళ్ళ ఆర్మీ సైన్యం అంతా కూడా పారిపోతూ ఉంటే, ఇదే టైంలో మరొక ఇండియాకి సంబంధించిన బిష్నాయ్ గ్యాంగ్, లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ వాళ్ళకి ఒక ప్రకటన తెలియచేయటం, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, మరి దీన్ని ఎలా తీసుకుంటారు పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళ ఉగ్రవాద సంస్థ కానీ? అసలేంటి ఆ నోట్లో ఏముంది హారిక? రైట్, అంటే మా అమాయక ప్రజల్ని మీరు చంపారు, మేము మీ పాకిస్తాన్ లోకి వచ్చి 1,00,000 మందిని చంపుతాము అంటూ ఆ నోట్ అయితే ఉంది. దానికి సంబంధించి అంటే ఈ మధ్య మనం చూసాం, ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ సమీపంలో బైసరన్ వ్యాలీలో 5 మాత్రమే ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. దాదాపు అందులో 26 మంది చనిపోయారు. అంటే ఒక నేపాలి కూడా ఉన్నారు, 25 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్తతనే పెంచింది అని చెప్పుకోవచ్చు ఈ ఘటన. అయితే దీనికి సంబంధించి బిష్నాయ్ మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. లారెన్స్ బిష్నాయ్ గురించి ఆయన గ్యాంగ్ గురించి, అతను అంటే జైల్లో ఉంటూనే బయట అతని కార్యకలాపాలు పనిచేస్తున్నాయంటే అంటే అర్థం చేసుకోవాలి అతని బలము అండ్ అతని కనెక్షన్, ఆయన కమ్యూనికేషన్ అండ్ అతని నెట్వర్క్ ఎంత పెద్దదో. అలాంటిది ఇప్పుడు ఈ అనంతనాగ్ జిల్లాలో జరిగిన పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ ఉగ్ర దాడికి సంబంధించి అతను ఎలా అంటే మొత్తం ముఖ్యంగా ఖచ్చితంగా మీ దేశంలోకి మేము వస్తాము, ఖచ్చితంగా చంపేస్తాము అన్నట్టుగానే ఆ నోట్ ఉంది. అయితే దీనికి సంబంధించి లష్కర్ ఏ తోయిబాకి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో హఫీజ్ అనే వ్యక్తి, అతన్ని ఖచ్చితంగా చంపుతాను అన్నట్టుగానే ఉంది. అయితే దీనికి సంబంధించి అటు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ సైన్యం తలని తీసుకొస్తానంటూ కూడా నోట్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా సంస్థ సంబంధించి హఫీజ్ సయ్యద్ తలని తీసుకొస్తాను అంటూ కూడా నోట్లో ఉందంటూ ఉన్నారు.
రైట్, అవును. హఫీజ్ సయీద్ కి అంటే అతన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈ గ్యాంగ్. అయితే మీరు మా అమాయక ప్రజల్ని చంపారు. ఇప్పుడు మేము పాకిస్తాన్ లోకి వచ్చి 1,00,000కు విలువైన వ్యక్తిని చంపుతాము, ఓకేనా అన్నట్టుగా ఉంది అదైతే. ఉమ్, అంటే ఒక్క పోస్ట్ లో ఈ పోస్ట్ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. అయితే దీనికి ఎస్, భారత ప్రభుత్వ సంస్థలు అప్రమత్తమయ్యాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గ్యాంగ్ ఈ చర్య భారత ప్రజలతో పాకిస్తాన్ పై ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇది ఒక క్రిమినల్ సంస్థ కావడం వల్ల దీని విశ్వసనీయతపై సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే ఇది నమ్మొచ్చా నమ్మరాదా అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, బిష్నోయ్ గ్యాంగ్ ఒక్కసారి టార్గెట్ చేశారు అంటే ఖచ్చితంగా అది టార్గెట్ ముగిస్తారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బిష్నోయ్ గ్యాంగ్ ఎవరికైతే హెచ్చరికలు ఇస్తారో ఖచ్చితంగా చంపేస్తారు అనైతే ఉంది. ఎందుకంటే మనం ఈ మధ్య చూసాము ఎన్ని చేస్తారో. ఈవెన్ మన హీరో సల్మాన్ ఖాన్ Yes. కూడా ఈ థ్రెట్ ఉంది. ఉమ్, అయితే ఇదే ముఖ్యంగా ఇప్పుడు ఈ కారణాలు ఏవైనప్పటికీ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మాత్రం ఉగ్రదాడి అని చెప్పేసి దేశమంతా నమ్ముతుంది. ఉమ్, ఇందులో ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ ఎంటర్ అవ్వడంతో ఇంకొక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఉమ్, అంటే మరి ఏం చేస్తారు ఈ బిష్నోయ్ గ్యాంగ్ అని చెప్పేసి అయితే అందరు మాట్లాడుతున్నారు. మనం బిష్నోయ్ గ్యాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక క్రిమినల్ సంస్థ అని చెప్పేసి అయితే ఉంది. అంటే ఈ దాడికి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేయడం, ఈ వారు లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ ని లక్ష్యంగా చేసుకున్నారు. మరి చూడాలి ఏం చేస్తారు అనేది. అయితే ఈ కారణాలు ఇప్పుడు మనము ఈ దాడికి సంబంధించి కారణాలు చూస్తే మరి భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది అంటున్నారు. కాశ్మీర్ లో పర్యాటక రంగం బాగా వృద్ధి చెందింది. మరి దాని వల్ల ఈ ఉగ్రదాడి జరిగిందా, లేకపోతే 23 మిలియన్ల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనము లక్ష్యం పెట్టుకుంటే అంటే టార్గెట్ చేస్తే ఖచ్చితంగా దేశం అంతా తిరిగి చూస్తుంది అని అనుకున్నారో మరి ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ ఉగ్రదాడి అయితే జరిగింది. దీనికి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమా, లేకపోతే భారత ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే అక్కడ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ వైఫల్యమా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. అయినప్పటికీ Right. ఇప్పుడు ఈ బిష్నోయ్ ఎంటర్ అవ్వడంతో మాత్రం ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఉమ్. అయితే ప్రస్తుతం అయితే మరి ఏం చేస్తుంది ఈ గ్యాంగ్ అనేది మాత్రం అందరికి ఒక ఉత్కంఠత అయితే ఉంది తేజ. సో అంటే ఇప్పటికే పాకిస్తాన్ అలాగే ఇండియా యుద్ధం ఎప్పుడెప్పుడు జరుగుతుందా, పాకిస్తాన్ ఎప్పుడు మన వాళ్ళు మట్టు పెడతారని చెప్పేసి యావత్ భారతదేశంతో కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దాడి అటువంటిది. అమాయకమైన ప్రజలను వాళ్ళు దారుణంగా కాల్చి చంపేశారు. అయితే ఇప్పుడు మన ఆర్మీ ఎప్పుడు వాళ్ళపైన బుల్లెట్లు వర్షం కురిపిస్తుందా, ఆ బుల్లెట్లు ఎప్పుడు మన శరీరంలో దిగిపోయి మనం చనిపోతున్న భయంతో పాకిస్తాన్ ఆర్మీ అక్కడ వాళ్ళ జాబ్కి వాళ్ళు రిజైన్ చేసి పారిపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళకి ఒత్తిడి ఉంది. దయచేసి వద్దు, ఈ యుద్ధంలో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, బతికితే చాలని వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ పాకిస్తాన్ ఆర్మీ కుటుంబ సభ్యులు వాళ్ళని ఇంటికి తెప్పించేసుకుంటున్నారు. ఇక్కడ బతికితే చాలు, బతుకుంటే చాలు అని. అలాంటి ఆర్మీ ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి భయపడి పారిపోతున్నారు. ఆసిఫ్ మునీర్ అన్న అతను కూడా ఒక బంకర్లో దాక్కున్నాడు. నిన్న ట్యాంకర్లో కూడా దాక్కుంటారు మనకి భయపడి. బంకర్లోనే కాదు, ఖచ్చితంగా వాటర్ ట్యాంకర్లో కూడా దాక్కునే అవకాశం ఉంది వాళ్ళకి. సో అలా ఇలా దాక్కుంటున్నారు, పారిపోతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఇండియాలోనే టాప్ గ్యాంగ్స్టర్ అయిన బిష్నోయ్ లారెన్స్ గ్యాంగ్ ఇప్పుడు ఒక నోట్ రిలీజ్ చేస్తుంది. నిజానికి మా హారిక చెప్తుంది వాస్తవమే. వాళ్ళు ఎవరికైనా సరే వార్నింగ్ ఇచ్చారా, వాళ్ళ అంతు తేలుస్తారు, వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తారు. అయితే ప్రస్తుతం అసలు ప్రపంచవ్యాప్తంగానే లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్ట్ అయిన కమాండర్ చీఫ్ అయిన ఆయన హఫీజ్ సయ్యద్, అతనికి వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు, అతని దళాన్ని తీసుకొచ్చేస్తాను. సో ఇది చాలా మరి దీన్ని చాలా మనం ఆలోచించాలి. ఒకవేళ వీళ్ళు ఇప్పటివరకు చెప్పింది ప్రతిదీ కూడా చేశారు, మరి ఇది కూడా చేస్తే ఖచ్చితంగా మన భారతదేశ ప్రజలు ఆనందపడతారు. కానీ అంటే మళ్ళీ మనకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. అంటే భారతదేశం ఇలాంటి గ్యాంగ్స్టర్స్ కూడా మెయింటైన్ చేస్తుందా, ఇలాంటి ఉగ్రవాదులను కూడా మెయింటైన్ చేస్తుందా అనే అవకాశం కూడా ఉంది. మరి బిష్నోయ్ గ్యాంగ్ ఏం చేయబోతుంది, మరి అతని తలని తీసుకొస్తుందా? ఈ హఫీజ్ సయ్యద్ అనేటోడు కూడా నార్మల్ వ్యక్తి కాదు.
ఇతను మోడీకే వార్నింగ్ ఇచ్చాడు, మీ తలని తీసుకెళ్తామని. మన భారతదేశం యొక్క ప్రజల రక్తాన్ని సింధు నదిలో కూడా పారిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అంత మోస్ట్ క్రిమినల్ మైండెడ్ ఉన్న వ్యక్తి ఇతను. చాలా అటాక్స్ చేస్తాడు ఇప్పటివరకు. చాలా దేశాలు కూడా అతను పనిచేస్తాడు టెర్రరిస్ట్ కింద. ఎవరినన్నా లేపేయాలన్నా, ఎవరికైనా స్పాట్ పెట్టాలన్నా ఈ రకంగా అతను డబ్బులు తీసుకుని వాళ్ళకి పనిచేస్తూ ఉంటాడు. సో మరి అలాంటి ప్రపంచవ్యాప్తంగానే మోస్ట్ వాంటెడ్ అయిన టెర్రరిస్ట్ లష్కర్ ఎ తోయిబాని మన బిష్నాయ్ గ్యాంగ్ లేపేస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం ఇందులో సంతోషాలు పడాల్సిన విషయమే. అలాగే బిష్నాయ్ గ్యాంగ్ కూడా మొన్నటి వరకు రియాక్ట్ కాలేదు. రీసెంట్గా ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్లో ఒక మహిళ అయోధ్య రామాలయాన్ని కూల్చేసి దాని స్థానంలో బాబ్రీ మసీద్ని మళ్ళీ నిర్మిస్తాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. ఇక్కడి నుంచి వాళ్ళు మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి, రాముడు గురించి కానీ రామ మందిరం గురించి అని చెప్పేసి బిష్నాయ్ గ్యాంగ్ ఇలాంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. మరి ఏం చేస్తుందో చూడాలి.